Welcome to day 1 of Navratri. Today, we honor goddess Shailputri, the first form of Ma Durga. Shaila means mountain, and Putri means daughter. She is known as the daughter of the Himalayas, symbolizing strength, purity, and devotion. Shailputri is depicted riding a bull, holding a trident and a lotus in her hands. She represents Mother Nature and teaches us to stay grounded, humble, and determined in life. The color of the day is yellow, symbolizing energy and happiness. On this day, devotees wear yellow, perform prayers, and start the Navratri fast with great devotion. May Goddess Shailputri bless you with strength and positivity on this auspicious day. నవరాత్రి రెండవ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తాం. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆ తపస్సు ఆచరించే ఆడవారు. ఆమె జ్ఞానం, భక్తి మరియు నియమబద్ధతకు ప్రతీక. ఆమె జపమాల మరియు కమండలను చేత పట్టుకుని నడకలో ఉన్న రూపంలో దర్శనమిస్తుంది. ఇది ప్రేమ, భక్తి మరియు నియమానికి చిహ్నం. ఈ రోజు రంగు పచ్చ. ఇది సుసంపన్నత, శాంతి మరియు శ్రేయస్సుకి సూచకం. ఈ రోజున భక్తులు జ్ఞానం, శాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు. బ్రహ్మచారిణి దేవి నవరాత్రి మూడవ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం చంద్రఘంట దేవిని ఆరాధిస్తాం. ఆమె మాధుర్యం, ధైర్యం మరియు శాంతికి ప్రతీక. చంద్రఘంట దేవి తలపై అర్ధచంద్రాన్ని ధరించి 15 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటారు. ఆమె రణరంగంలో ఉగ్రరూపంలో ఉంటారు కానీ భక్తుల పట్ల శాంతమయ రూపం చూపిస్తారు. ఈ రోజు రంగు పసుపు, ఎల్లో. ఇది ధైర్యం, ఉత్సాహం మరియు శుభతకు సూచకం. భక్తులు ఈ రోజు ధైర్యం మరియు శాంతి కోసం పూజలు చేస్తారు. చంద్రఘంట దేవి మీ జీవితంలో ధైర్యం, శాంతి మరియు సౌభాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. నవరాత్రి 4వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం కుష్మాండ దేవిని ఆరాధిస్తాం. ఆమె సృష్టి మరియు శక్తికి ప్రతీక. కుష్మాండ దేవి 8 చేతులతో దర్శనమిస్తారు. ఆమెనే విశ్వ సృష్టి చేసినవారని నమ్మకం ఉంది. ఆమె పూజతో ఆరోగ్యం, ధనసమృద్ధి మరియు సంతోషం లభిస్తాయి. ఈ రోజు రంగు ఆరెంజ్, నారింజ. ఇది ఉత్సాహం, శక్తి మరియు ఆనందానికి చిహ్నం. భక్తులు ఈ రోజు శక్తి మరియు సంపద కోసం ప్రార్థనలు చేస్తారు. కుష్మాండదేవి మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం మరియు సంపదను ప్రసాదించాలని నవరాత్రి 5వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం స్కందమాత దేవిని ఆరాధిస్తాం. ఆమె మాతృత్వం, కరుణ మరియు శాంతికి ప్రతీక. స్కందమాత దేవి సింహంపై కూర్చుని తన ఒడిలో కుమారుడు స్కందను తీసుకుని దర్శనమిస్తుంది. ఆమె పూజతో భక్తులకు జ్ఞానం, శాంతి మరియు సౌభాగ్యం లభిస్తాయి. ఈ రోజు రంగు తెలుపు. ఇది పవిత్రత, శాంతి మరియు జ్ఞానంకి సూచకం. భక్తులు ఈ రోజు కుటుంబ శాంతి మరియు సుఖసమృద్ధి కోసం ప్రార్థనలు చేస్తారు. స్కందమాత దేవి మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు సౌభాగ్యం ప్రసాదించాలని నవరాత్రి 6వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం కాత్యాయని దేవిని ఆరాధిస్తాం. ఆమె శక్తి, ధైర్యం మరియు విజయానికి ప్రతీక. కాత్యాయని దేవి యుద్ధశక్తి మరియు ధైర్యానికి సూచిక. భక్తులు ఆమె పూజతో శత్రు నివారణ, విజయము మరియు మంగళకార్యాల సిద్ధి కోసం ప్రార్థిస్తారు. ఈ రోజు రంగు ఎరుపు. ఇది ధైర్యం, శక్తి మరియు సానుకూల శక్తులకి సూచనం. భక్తులు ఈ రోజు విజయకార్యాలు సఫలమయ్యేలా ప్రార్థనలు చేస్తారు. కాత్యాయని దేవి మీ జీవితంలో ధైర్యం, విజయము మరియు ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాము. రేపటి నవరాత్రి 7వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం కాలరాత్రి దేవిని ఆరాధిస్తాం. ఆమె ధైర్యం, రక్షణ మరియు శక్తికి ప్రతీక. కాలరాత్రి దేవి రక్షణ మరియు చెడుపై విజయం కోసం పూజించబడతారు. ఆమె పూజతో భక్తులు ధైర్యం, శక్తి మరియు ఆత్మవిశ్వాసం పొందుతారు. ఈ రోజు రంగు నీలం. ఇది రక్షణ, శాంతి మరియు ధైర్యానికి సూచకం. భక్తులు ఈ రోజు జీవితంలోని అడ్డంకులు తొలగించేందుకు ప్రార్థనలు చేస్తారు. కాలరాత్రి దేవి మీ జీవితంలో ధైర్యం, రక్షణ మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. నవరాత్రి 8వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం మహాగౌరి దేవిని ఆరాధిస్తాం. ఆమె పవిత్రత, శాంతి మరియు సౌభాగ్యంకి ప్రతీక. మహాగౌరి దేవి పూజతో భక్తులకు పవిత్రత, సౌందర్యం మరియు సంతృప్తి లభిస్తాయి. ఆమె భక్తుల పాపాలను తొలగించి వారి జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని నింపుతుంది. ఈ రోజు రంగు గులాబీ, పింక్. ఇది ప్రేమ, దయ మరియు సౌభాగ్యానికి సూచకం. భక్తులు ఈ రోజు సుఖసమృద్ధి కోసం ప్రార్థిస్తారు.
మహాగౌరి దేవి మీ జీవితంలో పవిత్రత, ప్రేమ మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించాలి. నవరాత్రి 9వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తాం. ఆమె సకల సిద్ధుల ప్రసాదకురాలు. సిద్ధిదాత్రి దేవి పూజతో భక్తులకు జ్ఞానం, శక్తి, సకల సిద్ధులు లభిస్తాయి. ఆమె భక్తులకు భౌతిక, ఆధ్యాత్మిక విజయాలను ప్రసాదిస్తుంది. ఈ రోజు రంగు ఎరుపు. ఇది శక్తి, విజయము, సౌభాగ్యానికి ప్రతీక. భక్తులు ఈ రోజు జీవితంలో విజయముల కోసం ప్రార్థిస్తారు. సిద్ధిదాత్రి దేవి మీ జీవితంలో సకల సిద్ధులు, సౌభాగ్యము, విజయము ప్రసాదించాలని కోరుకుంటున్నాము. నవరాత్రి ఉత్సవం భక్తి మరియు ఆనందంతో ముగుస్తుంది. నవరాత్రి మహోత్సవం చివరి రోజు విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. ఈ రోజు శుభంపై విజయంకు ప్రతీక. ఈ రోజు శ్రీరాముడు రావణాసురుని సంహరించాడు. మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన రోజుగా కూడా పూజిస్తారు. ఈ రోజు కొత్త పనులను మొదలుపెట్టడానికి శుభదినం అని భావిస్తారు. విద్యారంభాలు, ఆయుధ పూజలు, వాహన పూజలు ఈ రోజు నిర్వహిస్తారు. విజయదశమి మీ జీవితంలో విజయం, శుభం మరియు ఆనందం నింపాలని కోరుకుంటున్నాము. నవరాత్రి మహోత్సవాన్ని భక్తి మరియు ఆనందంతో ముగిద్దాం.